వెల్కమ్ బ్యాక్. హన్మకొండ జిల్లాలో నిర్వహించబోయే రజతోత్సవ సభను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కీలక నేతలు జిల్లాలోని మకం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేసిన గులాబీ శ్రేణులు సభా ప్రాంగణానికి చేరుకునేలా జోన్ల వారీగా రూట్ మ్యాప్లను సిద్ధం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవ సభకైతే మొత్తం ముస్తాబైపోవడం జరిగింది. ఎలకతుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ భారీ సభకైతే సర్వాంగ శుద్ధంగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా తీర్చిదిద్దడం జరిగింది. మనం చూస్తున్నాం, ఎలకతుర్తిలో ఉన్నటువంటి వేదిక దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది హాజరయ్యే ఈ వేదిక కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాదాపు 40 బ్లాక్ల విభజించి ప్రతి బ్లాక్లో 10,000 మంది చొప్పున కూర్చునే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే కుర్చీలన్నీ వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి కొద్ది గంటల్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ అయితే జరగనుంది. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 27వ తారీఖు నాడు ఎలకతుర్తి మండల కేంద్రంలో జరుగుతుంది. దీనికి సంబంధించి గత 4 రోజులుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపుగా 1500 ఎకరాల విస్తీర్ణంలో 3 వైపుల నుంచి, ఇటు వరంగల్ రూట్లో, కరీంనగర్ రూట్లో, సిద్దిపేట రూట్లో ఈ 3 నేషనల్ హైవేకి సంబంధించిన పార్కింగ్ స్థలాలు, సభాస్థలి కూడా పూర్తిగా వచ్చింది. దాదాపు 40 నుంచి 50 వేల వాహనాలు, 10 లక్షల పైన జనాభా బహిరంగ సభకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. అదే రకంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంచినీరు కానీ, మజ్జిగ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసినాం. వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ స్థలాల్లో కూడా మంచినీరు, మజ్జిగ, లైటింగ్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినాం. ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఎంతమంది జనం వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఇక్కడ కావాల్సిన అంగులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, గత వరంగల్లో అన్ని సభలను కూడా విజయవంతం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సభకు అంటే ప్రత్యేకత ఏం చేయబోతుంది? ఈ సభ ప్రత్యేకత వాస్తవంగానైతే ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27 అనేది. కాకపోతే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభగా దీన్ని జరుపుతున్నాం. అందుకనే భారీ స్పందన ఉంది. 14 ఏళ్ల పోరాటం కానీ, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఘట్టాలు కానీ, ఈ సంవత్సరంన్నర ప్రతిపక్ష పాత్ర కానీ, ఈ 3 ఘట్టాలని నెమరు వేసుకుంటూ అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి పంచుకోవడానికి. బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, 60 లక్షల మంది సభ్యత్వం కలిగిన పార్టీ. ఈ దేశంలోనే 25 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా క్యాడర్ కలిగినటువంటి ఒక పెద్ద సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది. రాష్ట్రం తెచ్చిన నేతగా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన దేశాన్ని నిలిపిన నేతగా కేసీఆర్ గారు ఉన్నారు. బలమైన నేతగా, బలమైన పార్టీగా బ్రహ్మాండంగా 25వ సంవత్సరం రజతోత్సవ సభ అనేది పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. అందుకనే మంచి స్పందన ఉంది. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఈసారి ఎట్లా చేయబోతున్నారు? ఈసారి బీఆర్ఎస్ రజతోత్సవ సభకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి పోలీస్ వాళ్ళతో సహాయం తీసుకుంటూ ఇక్కడ మా వాళ్ళతో కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకుని దాదాపు 200 కెమెరాల పాటు 200 సీసీ కెమెరాలు, ఏదైతే టిపికల్ పాయింట్స్ ఏవైతే ఏరియాలు ఉంటాయో వాటికి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటితో పాటు ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం కూడా ఒక 150 వెహికల్స్ రైడర్స్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే అక్కడ చేయడం కోసం. అదేవిధంగా ఈ ట్రోయింగ్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రోయింగ్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే చైన్ క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 చైన్ క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎందుకంటే కేసీఆర్ గారిని చూడాలి, 25 సంవత్సరాలు ఈ పార్టీ అడుగు పెడుతుంది కాబట్టి ఈ యొక్క బ్రహ్మాండంగా ప్రజలు ప్రతి నలుమూల నుంచి కదిలి వస్తున్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా కేసీఆర్ని చూడడం కోసం ఇంత దూరం ప్రయాణించి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ సభాస్థలికి చేరుకునే విధంగా మ్యాపులు చేయడం కానీ, రూట్ మ్యాప్ ఇవ్వడం కానీ,
వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూపులు చేసేసి ఆ గ్రూపులో గూగుల్ పిన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళు జస్ట్ వాట్సాప్లో ఇక్కడ ప్రాబ్లం ఉందంటే అక్కడికి ఏ విధంగా చేరుకోవాలనే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు 2000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవడం, అన్ని కూడా అన్ని రూట్లలో వచ్చి రోడ్ల మీదనే వాలంటీర్లను పెట్టి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. చూస్తున్నాం ఏఐ టెక్నాలజీతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బీఆర్ఎస్ సభను సక్సెస్ చేసేందుకైతే అన్ని ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరుగుతుంది. 10 లక్షల మంది పాల్గొనే ఈ సభను విజయవంతం చేయడానికి తాము అన్ని విధాల సిద్ధం చేసినామని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HMTV, వరంగల్.